హాయ్ గైస్, సో ఈ వీడియోలో మన Asus Zenfone Max Pro M1కి సంబంధించిన బ్యాక్ కవర్స్ని అన్బాక్సింగ్ చేద్దాం గైస్ ఈ వీడియోలో. సో నేనైతే ఒక బ్యాక్ కవర్ని ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేశాను. సో ఇదైతే ప్లాస్టిక్ అండ్ రబ్బర్ మెటీరియల్ తోటి తయారు చేసిన మల్టీ కలర్ బ్యాక్ కవర్ ఇది. అండ్ ఇంకోటి అయితే నేను ఆఫ్లైన్ నుండి కొన్నాను, బ్లాక్ కలర్ ఫ్లెక్సిబుల్ కేస్ ఇది. సో ఇది ఆఫ్లైన్ నుండి కొన్నాను. సో ఇది కూడా మీకు కవర్తో పాటు చూపిద్దాం అనుకున్నాను, కానీ నేను అడిగేలోపే ఆ కవర్ అనేది డస్ట్బిన్లోకి వెళ్ళిపోయింది. సో ఈ వీడియోలో అయితే మనం ఈ ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేసిన ఈ Asus Zenfone Max Pro M1 బ్యాక్ కవర్ని అన్బాక్సింగ్ చేసి అండ్ ఈ ఫ్లెక్సిబుల్ బ్లాక్ కలర్ తోటి కంపేర్ చేసి చూద్దాం. సో మల్టీ కలర్లో మల్టీ కలర్ బాగుంటుందా లేదా ప్లెయిన్ కేస్ బాగుంటుందా, ఏది బాగుంటుంది ఈ వీడియోలో చూద్దాం గైస్. సో వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు సో మన ఛానల్ నుండి మీరు ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో కింద కనుక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేసిన బాక్స్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. సో బాక్స్ చూసుకుని మీరు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తే బ్యాక్ కవర్ అనేది ఇలాగైతే డెలివరీ అనేది వస్తుంది మీకు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కాస్ట్ అనేది మెన్షన్ చేస్తుంది. ఈ కాస్ట్ వచ్చేసి ఈ బ్యాక్ కవర్ కాస్ట్ వచ్చేసి 239 రూపీస్ అండ్ డెలివరీ ఛార్జెస్ వచ్చేసి 40 రూపీస్ పర్ డే. మొత్తం అయితే 280కి అయితే నాకు ఈ బ్యాక్ కవర్ అనేది వచ్చింది. సో ఓన్లీ బ్యాక్ కవర్ అయితే 240 ఉంటుంది. సో ఆర్డర్ చేయాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది గైస్. సో ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు. సో మనకి లోపల బాక్స్ అయితే ఉంది. సో బాక్స్లో అయితే మనకి ఫైనల్గా బ్యాక్ కవర్ అనేది ఉంది. సో బ్యాక్ కవర్ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ అనేది హార్డ్గా ఉంది. సో ఫస్ట్ ఇంప్రెషన్లోనే బ్యాక్ సైడ్ అయితే మనకి హార్డ్గా అనిపిస్తుంది. సో రబ్బర్ అండ్ ప్లాస్టిక్ మెటీరియల్ తోటి కలిపి తయారు చేశారు కాబట్టి మనకి బ్యాక్ సైడ్ అయితే హార్డ్గా ఉంది. అండ్ సైడ్స్ అయితే మనకి ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఒకటే మనకి హార్డ్గా ఉంది. అండ్ మనకి ఈ ఆఫ్లైన్లో కొన్న దాంతో కంపేర్ చేసినట్లయితే ఆఫ్లైన్లో కొన్న కేసు వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ కేస్ మనకి బాగా ఫ్లెక్స్ అయితే అవుతుంది. అండ్ మొత్తం రబ్బర్ ఇది ఆఫ్లైన్లో ఉన్నది. సో ఇదైతే రబ్బర్ ప్లస్ ప్లాస్టిక్ రెండు మిక్స్ అయి ఉన్నవి కాబట్టి సో దీనికన్నా ఇదైతే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు మొబైల్కి వేసి చూద్దాం. సో ఫస్ట్ ఫ్లిప్కార్ట్లో కొన్న ఆర్డర్ చేసిన బ్యాక్ కవర్ ఇద్దాం. సో ఈ బ్యాక్ కవర్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. సో సైడ్ చూసుకున్నా కూడా సో మనకి పర్ఫెక్ట్గానే అయితే ఉంది. సో బ్యాక్ నుండి చూసుకుంటే మనకి బాగా స్టైలిష్గా కనిపిస్తుంది ఈ మల్టీ కలర్ వల్ల. సో బ్యాక్ కవర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఆఫ్లైన్లో కొన్న బ్యాక్ కవర్ని చూద్దాం. సో ఈ కవర్ అయితే మనకి క్లాసిక్గా ఉంటుంది. సో మల్టీ కలర్ కాదు, అంతా ఓన్లీ బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి మనకైతే స్టైలిష్గా ఉండదు, ఓన్లీ క్లాసిక్గా ఉంటుంది ఈ బ్యాక్ కవర్ అనేది. సో ఇది గైస్, సో మీకు ఇష్టం. సో మీకు స్టైలిష్గా ఉండాలి మొబైల్ అనుకుంటే మీరు మల్టీ కలర్ని తెప్పించుకోవచ్చు, లేదా మాకు క్లాసిక్గా ఉంటే చాలు అనుకుంటే ఇప్పుడు బ్లాక్ కలర్ని అయితే ఆర్డర్ చేయొచ్చు. సో రెండింటి మధ్య తేడా ఏం లేదు, మనకైతే ఈ ప్లాస్టిక్ అండ్ రబ్బర్తో చేస్తారు కాబట్టి మనకైతే ఇది బ్యాక్ సైడ్ హార్డ్గా అనేది ఉంది. అండ్ ఈ రబ్బర్ వచ్చేసి ఓన్లీ రబ్బర్ మెటీరియల్ తోటి తయారు చేస్తారు కాబట్టి మనకి బాగా ఫ్లెక్సిబుల్గా అయితే ఉంది ఈ కవర్ అయితే బ్లాక్ కలర్ది. సో ఇది గైస్ Asus Zenfone Max Pro M1 బ్యాక్ కవర్స్ సో అన్బాక్సింగ్. సో మీ ఇష్టం, ఇప్పుడు మీ మొబైల్ అనేది స్టైలిష్గా కనపడాలంటే మీరు మల్టీ కలర్ సైడ్ వెళ్ళొచ్చు. సో లేదా క్లాసిక్గా ఉంటే చాలు, అంత స్టైలిష్ ఏం అక్కర్లేదు, ప్లెయిన్ కేసెస్ ఇష్టపడే వాళ్ళైతే మీరు బ్లాక్ కలర్ కేస్కి వెళ్ళొచ్చు. సో మనకి ప్రైస్ మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఈ మల్టీ కలర్ వచ్చేసి 240 ఉంటుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి రెండు వచ్చేసి. సో మల్టీ కలర్ వచ్చేసి 240 ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ వచ్చేసి 200 ఉంటుంది. అంటే 40 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. సో మీరు స్టైలిష్గా ఉండాలి మొబైల్ అనుకుంటే మల్టీ కలర్ వెళ్ళొచ్చు. సో ఈ రెండు బ్యాక్ కవర్స్ ప్రోడక్ట్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో రెండు మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఆ లింక్స్ని యూజ్ చేసి మీరు ఫ్లిప్కార్ట్ నుండి ఈ బ్యాక్ కవర్స్ని ఆర్డర్ చేయొచ్చు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు ఇప్పుడు నచ్చింది అనుకుంటున్నాను గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. సో దిస్ ఇస్ Rayudu signing off. I will catch you next one. Take care.